ఇది ఎలా ఇదంతా భాగ్యం అండి. మనం ఇవన్నీ కాసేపు గుళ్ళో ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఇండ్లలో ఎన్నో టెన్షన్లు అండి. మనం ఆ కష్టాలని చెప్పుకునే దేవుడు ఒకటే. ఏదండి నేను కాళ్ళు ఇక్కడ గుడిన్నా వెళ్ళిపోతూ ఉంటాను. గుళ్ళు అంటే బాగా తిరుగుతాను. నాకు ఏదో భాగ్యం అండి. రాత్రి అనుకోకుండా వచ్చాను, విషయం తెలిసింది. నేను పొద్దుటే వంట ఇది చేసుకుని ఇంట్లో పనులు చేసుకుని పరుగులు తీసుకొచ్చేసాను. చూసారా ఇంకా రష్గా ఉంది. ప్రసాదాలండి, ప్రసాదాలు. పెద్ద మర్రి చెట్టు అండి, కట్ చేశారు. చాలా పెద్ద మర్రి చెట్టు అండి ఇది. బాగా సగం కట్ చేశారు. గుడి ముందేమో వినాయకుడి గుడి కట్టారు, వెనకాల చక్రవర్తి వారు లక్ష్మీదేవికి గుడి కట్టారండి. ప్రసాదాలు ఇంకా కలశం అది ఇస్తారంట మధ్యాహ్నం భోజనాలంట. ఇది అమ్మవారి గుడి. ఇది గుడి బయట అండి, బయట తీస్తాం. ఇలాంటి చోటకి రావడానికి భాగ్యం ఉండాలండి. మనం అనుకోకుండా దేవుడు పిలిచాడు. లోపల అమ్మవారు పుట్టగుడి అమ్మని నాగతమ్మ అంటారు. మర్రి చెట్టు కొంచెం కట్ చేసి గుడి పెంచారండి. ప్రసాదాలు వెళ్ళడానికి అవసరం లేదండి. కాసేపు ఉండి ఇంత కష్టపడి వచ్చాను, ఇవన్నీ చూసుకుని కాసేపు ఆగి వెళ్దాం అనేసి కూర్చొని పోయా. ఎవరొకళ్ళు ఏదో కూర్చేస్తారు, కూర్చున్నా. తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. బాగా తెలిసిన వాళ్ళు అండి, వాళ్ళు కనపడ్డారు. స్వామి సాయిబాబా అదండి. కాసేపు కూర్చుంటే రిలాక్స్గా ఉంది, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. హైస్లో వచ్చిన నేను వచ్చేసి కుంభాభిషేకం గుళ్ళో ఉన్నా. కుంభాభిషేకం మీకు తెలుస్తుంది. గుడి రిష్గా ఉంది. అయిపోయింది, కుంభాభిషేకం అయిపోయింది. ఏదో కలశం అన్నీ ఇచ్చేసారు. ఇంకా ఏదో భోజనం అంట, దేవుడి భోజనం తిందామని కూర్చున్నాను. మాకు తెలిసిన వాళ్ళు సీటు పడతా అంటారు. అంతవరకు కాళ్ళ నొప్పి అని కుర్చీ పట్టుకు కూర్చున్నాం. గుడి మీకు వచ్చి కలశం చూపిస్తాను.